పోలవరం నల్లమల సాగర్ కేసును మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుతో గోదావరిలో తమ వాటా తగ్గుతుందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. తక్షణమే ప్రాజెక్టుపై స్టే ఇవ్వాలని కోరారు. కేసు తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేశారు సీజేఐ. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, విచారణ సందర్భంగా కోర్టు ఎటువంటి వ్యాఖ్యలు చేసింది, డీటెయిల్స్ ఏంటి? రావని, తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించినటువంటి పోలవరం నల్లమల సాగర్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. అందుకోసమే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో వీళ్ళు ఏదైతే ప్రాజెక్ట్ ను ప్లాన్ చేసుకుంటున్నారో దీనిపైన స్టే ఇవ్వాలని చెప్పి సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వి తన వాదన ద్వారా వినిపించారు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొత్త ప్రాజెక్టు కనుక నిర్మిస్తే ఖచ్చితంగా అది తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణకు నీరు తగ్గుతుందనే విషయాన్ని కూడా తన వాదన ద్వారా వినిపించారు. మరోవైపు ఇప్పటి వరకు అంతర్రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి నిబంధనలను, రూల్స్ ను అన్నిటినీ కూడా పక్కన పెట్టి ఈ ప్రయత్నం చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇది అంతర్రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఒప్పందాలను ఉల్లంఘించడమే అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం మధ్యవర్తిత్వంగా, అంటే రెండు రాష్ట్రాలు ఏవైనా సమస్యలుంటే మధ్యవర్తిత్వంగా కూడా వీటిని పరిష్కరించుకోవచ్చు. లైక్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ను ముందు పెట్టి వీటన్నిటి కూడా పరిష్కరించుకోవచ్చు అని ఒక సలహా కూడా ఇచ్చారు. లేదంటే దీనిపైన ఒక సమగ్ర విచారణ కావాలంటే మాత్రం సివిల్ సూట్ ఫైల్ చేయండి. అంటే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ రిట్ పిటిషన్ గా దాఖలైంది. సో సివిల్ సూట్ దాఖలు చేయడం వల్ల పూర్తిగా ఈ కేసును అన్ని రకాలుగా సమగ్రంగా విచారణ జరుపుతామని కూడా స్పష్టం చేశారు. లేదంటే గత కొన్ని రోజుల క్రితమే, అంటే 3 రోజుల క్రితం ఏదైతే కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసినటువంటి హై పవర్ కమిటీకి ఈ తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థులను పరిశీలించినటువంటి నిర్ణయాన్ని ఇచ్చి దానికి సంబంధించినటువంటి ఆలోచన ఏ విధంగా ముందుకెళ్లాలి దాని మీద వాళ్ళు నిర్ణయం తీసుకుంటారా, అలా ఏమైనా చేయమంటారా అని కూడా చీఫ్ జస్టిస్ అడిగారు. మరోవైపు ఈ పరిష్కారాలన్నిటికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని తెలిపేందుకు తమకు సోమవారం వరకు గడువు ఇవ్వాలని చెప్పి ఏదైతే సీనియర్ కౌన్సిల్ అభిషేక్ సింఘ్వి కోరడంతో ఈ కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేశారు. సో మొత్తానికైతే వచ్చే సోమవారం ఈ కేసు వాయిదా వేయబోతున్నారు. మరోపక్క ఇప్పటి వరకు అసలు ఎటువంటి నిర్మాణం జరగలేదు, ఇది పేపర్ కి పరిమితమైంది. ఫీజిబిలిటీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ కేంద్ర అనుమతి లేకుండా ఈ నిర్మాణం జరగదు. అంతేకాదు ఇది పోలవరం ప్రాజెక్టుతో సంబంధం లేదు. పోలవరం ప్రాజెక్టు ఏ విధంగానైతే జాతీయ పథకంగా ఉంది, కానీ ఇప్పుడు అనుకుంటున్నటువంటి పోలవరం నల్లమల సాగర్ ను ఖచ్చితంగా, అంటే వృధా అవుతున్నటువంటి నీళ్ల ద్వారా మాత్రమే ఇది నిర్మించాలనుకుంటున్నాం. అందుకోసం ఇది రాష్ట్ర ప్రాజెక్టుగానే నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున కూడా వాదనలు వినిపించారు. సో ఓవరాల్ గా కూడా ఈ కేసు విచారణ వచ్చే సోమవారం జరగబోతుంది. వచ్చే సోమవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు చెప్పడము లేదంటే సివిల్ సూట్ వేస్తుందా అనే అంశంని వాళ్ళు స్పష్టం చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.